క్రీస్తులో ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారా? ప్రతిరోజు కూడా వాగ్దానం రిసీవ్ చేసుకుంటూ ఆధ్యాత్మికంగా మీరు బలపరచబడుతున్నారని ప్రభుకి మహిమ చెల్లిస్తున్నాను. దేవుని కృప మీకు సమృద్ధిగా ఉండునుగాక. పునరుద్ధానపు శక్తితోనూ జీవముతోనూ నా ప్రభువు నింపునుగాక. ఆమేన్. ఈ దినము దేవుడు మనకిచ్చిన మాటను చదువుకుందాం. సామెతల గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఆమేన్. జీవించు సంవత్సరములు అధికములుగా అయ్యి దేవునికి మహిమకరముగా బ్రతికి నీవు బ్రతుకు కాలమంతయు కృపాక్షేమములను అనుభవిస్తూ గిన్నె నిండి పొర్లే అనుభవంలో కొనసాగుతూ నీ జీవితం మూలముగా, నీవు బ్రతుకుట మూలముగా, నీవు దీర్ఘాయువు పొందుట ద్వారా దేవునికి మహిమ తెచ్చే బిడ్డగా ఉందువుగాక. ఆమేన్. నీవు జీవించు సంవత్సరములు అధికములగును. అవును, ఈ రోజుల్లో మనం చూస్తూ ఉంటే చిన్నపిల్లలు అనలేదు, పెద్దవాళ్ళు అనలేదు, యవనస్తులు అనలేదు, ఎక్కడ చూసినా మరణపు వార్తలు, ఎక్కడ చూసినా భయానకమైన ఆ మరణ వార్తలు వింటూ హృదయాలు భయపడుతూ కలవరపడుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. వయసు తారతమ్యం లేకుండా మరణపు వార్తలే మనము ఎక్కువగా వింటున్నాం. అంటే ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు కూడా, ఎన్నో హెల్త్ టిప్స్ పాటిస్తూ ఉన్నవాళ్ళు కూడా, అన్ని విధాల చక్కగా ఒక క్రమ పద్ధతిలో వారు ఆరోగ్య నియమాలు పాటిస్తూ ఉన్నవాళ్ళు కూడా సడన్గా మనము అలా చనిపోవడం చూస్తుంటే చాలా ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు. అంటే మనము ఎన్ని నియమాలు పాటించినా, ఆరోగ్య రహస్యాలు తెలిసిన్నా, ఆరోగ్య నియమాలు, ఆహార నియమాలు మనము పాటిస్తున్నప్పటికీ కూడా మన ఆయుష్కాలం అనేది మన యొక్క చేతిలో లేదు. ఇది దేవుని వలన మనకు కలిగే ఒక కృపా వరము మాత్రమే. నీవు జీవించు సంవత్సరములు అధికములు కావాలి, దీర్ఘాయువుతో నీవు తృప్తిపరచబడాలి, దీర్ఘాయువు కలిగి నీవు దేవుని ఆశీర్వాదము నొందిన వ్యక్తిగా ఉండాలి అంటే నా దేవుని యొక్క కటాక్షము కావాలి. మనము ఎన్ని నియమాలు పాటించినప్పటికీ దేవుని యొక్క కృప అనేది మనకు ఆరోగ్యాన్ని, ఆయుష్కాలాన్ని ఇస్తుందనేది మాత్రం మర్చిపోకూడదు. మనము జీవించే సంవత్సరాలు చాలామంది అంటారు, ఏముందిలేండి, ఎప్పుడో ఒకప్పుడు మనం చనిపోవాల్సిన వాళ్ళమే కదా, ఎలా పడితే అలా బ్రతికేస్తూ ఉంటారు. ఒక నియమము, ఒక పద్ధతి, ఒక శుభ్రత, ఆత్మశుద్ధి, శరీర శుద్ధి, మానసికంగా ఒక ప్రశాంతతని అనుభవించాలి, పాటించాలి అనేది లేకుండా ఎలా పడితే అలా బ్రతికేసి ఎప్పటికైనా మనం వెళ్ళిపోవాల్సిన వాళ్ళమే కదా అన్నట్లుగా వారి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. అందుకే ఇలాంటి వాళ్ళని గురించి ఒక చక్కని మాట మనకి కనబడుతుంది బైబిల్ గ్రంథంలో. నీ కాలమునకు ముందే నీవేళ చనిపోదువు. నీకు ఒక కాలము దేవుడు నియమించాడు. భూమి మీద ప్రతి నరునికి ఆయుష్కాలం అనేది కొంతకాలము దేవుడు నియమించాడు. ఆ నియమం ప్రకారం దేవుడు నిర్ణయించిన కాలమంతా మనము ఆరోగ్యంగాను, నెమ్మదిగాను, సౌఖ్యముగాను, దేవునికి సంతోషకరముగాను బ్రతకాలి అని కోరుకుందాం. పరిశుద్ధుడైన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, నీ స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఇంతవరకు మీ కృపలో మమ్మలను భద్రపరిచారు, క్షేమాన్ని ఇచ్చారు, నూతన దినాన్ని ఇచ్చారు. ఉదయకాలపు దీవెనలతో మమ్మల్ని నింపి తృప్తిపరచండి. నీవు జీవించు సంవత్సరములు అధికములగునని. అవునయ్య, మీ చేత అనుగ్రహించబడిన ఆయుష్కాలం అంతయు కూడా మేము నెమ్మది కలిగి బ్రతకాలి. మా కాలమునకు ముందే మేము గతించిపోవడానికి వీల్లేదయ్యా. మీరు నిర్ణయించిన కాలం, మీరు మాకిచ్చిన ఆయుష్కాలం అంతయు ఆరోగ్యముగాను, నెమ్మదిగాను, నీకు మహిమకరముగాను, సంతోషకారకులుగాను బ్రతకటానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాను. ఎందరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు
దీర్ఘాయువు చేత నింపండి, తృప్తిపరచండి. వారి శరీర బలహీనతల నుండి విడుదలనివ్వండి, మానసిక బలహీనతల నుండి విడుదలనివ్వండి. ప్రభువా మీ స్తోత్రాలు చెల్లిస్తూ అన్ని పరిస్థితులలో చాలిన దేవునిగా ఉండి నీ పిల్లలకు నాయన జీవించు సంవత్సరములు అధికములగునట్లుగా మీ దీవెన కలుగునుగాక. మీ ఆశీర్వాదము నొందిన బిడ్డలుగా ఉందురుగాక. దీర్ఘాయువుతో తృప్తిపరచబడుదురుగాక. బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు మాత్రమే అనుభవిస్తూ మీ నామానికి మహిమగా బ్రతుకుటకు సహాయము చేయమని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడుగా ఉండునుగాక. కృపాక్షేమములతో నడిపించబడుదురుగాక. వాగ్దానం రిసీవ్ చేసుకొని తప్పకుండా ఇతరులు కూడా షేర్ చేయండి. దైవ దీవెనలకు పాత్రలుగా మార్చబడండి. ఈ పరిచర్యను ప్రేమిస్తూ ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.